సార్ చెప్పండి, ఇప్పుడు అటు చూసినట్లయితే ఇప్పుడు నిన్న టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ చూశారు మీరు. ఆ సభలో సీఎం జగన్ మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. మీరేమంటారు? ఇప్పుడు ఆరోపణలు అంటే సహజంగా రాజకీయంలో చేస్తుంటారు. వాళ్ళ ఆరోపణలు అవి పట్టించుకునేవి కాదు. కానీ ఒక మాట, వాళ్ళ ఆరోపణలు పట్టించుకునే కాదని మీరు అంటున్నారు. కానీ జగన్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అతను పట్టుకొని పవన్ కళ్యాణ్ ఇప్పుడు పదే నన్ను 4 పిల్లలు అన్న నా 4వ పిల్లలు జగన్ అనేమోనని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అతను 4వ పెళ్లి చేసుకునే ఉద్దేశంతో 4వ పిల్ల కోరిక అంటున్నాడు. కానీ ఇప్పుడు ఆయన పిల్లం కాదు, మొగుడై కూర్చున్నాడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ మొగుడై కూర్చుని ఏకమయ్యారు వీళ్ళంతా. లేదా వాళ్ళు ఇండివిజువల్గా చేసుకోవచ్చుగా. మరి మీరు ఒక పక్క చూసినట్టు మరి చంద్రబాబు నాయుడు ఏమో మా తెలుగుదేశం పార్టీ ఒక అగ్ని, పవన్ కళ్యాణ్ వాయువు తోడయ్యాడు, ఇంకేమో ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతాయి అంటున్నాడు కదా. ఆయనకి పూర్తిగా మైండ్ పోయి ఏదో మాట్లాడితే అది కూడా పడుచుకుంటే ఇలా అతని గురించి వాళ్ళు పడుచుకుంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ రేపు జగన్మోహన్ రెడ్డి లెక్కేసుకునేవి కాదు. మరి అటు చూసినట్లయితే ఇప్పుడు జగన్ సొంత నియోజకవర్గం పులివెందులోనే ఓడిస్తా అంటున్నాడు చంద్రబాబు నాయుడు జగన్ని. నిలబడే క్యాండిడేట్ ఇంతకుముందు ఏదో పాప సతీష్ రెడ్డి ఒక ఆయన ఉంటే ఆయన కూడా పాప మళ్ళీ ఇటే వచ్చి తట్టుకోలేక ఇప్పుడు ఉండేది వేరు. ఇప్పుడు నిలబడే క్యాండిడేట్ లేరు. ముందు వాళ్ళ సీట్లు వాళ్ళు చూసుకోమను. మరి ఇప్పుడు ఎట్లా ఉండిద్ది? నిలబడుతున్నాడండి. మీకు వార్త వచ్చిందా? కనుక్కోండి రండి ముందు. ఆయన నిలబడతాడు, కనుక్కో వచ్చినా మాట్లాడుకుందాం. సరే, ఆయన ఆడ నిలబడతారు కనుక్కోమంటున్నారు. సరే, ఆయన ఆడన్నా నిలబడిని ఈసారి అయితే జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తానంటున్నాడు. అసెంబ్లీ గేట్ కూడా తాకనేని అన్నాడు. అవి సినిమా డైలాగులు చెబుతాడు. ఇది రియల్ డైలాగులు చెప్పాలి, రియల్ డైలాగులు కాదు. ఆయన ఏదో 24 సినిమాలు తీసారంటే 24 టికెట్ సీట్లు ఇచ్చారు. 3 పెళ్ళిళ్ళు అంటే 3 ఎంపీ సీట్లు ఇచ్చారు. అవి సహజం జరుగుతూ ఉంటాయి రాజకీయాలు. ఒక మాట చెప్పండి, ఇప్పుడు మీ వయసు సుమారు ఎంత? నాకు 48. ఒక మాట చెప్పండి, ఇప్పుడు జగన్ కూతుర్లు ఇద్దరు ఉన్నారు కదా ఆడపిల్లలు, వాళ్ళకి రాజకీయాలకి అసలు సంబంధం లేదు. వాళ్ళు ఎక్కడ ఇతర దేశాల్లో చదువుకున్నారు. కానీ ఇప్పుడు ఆడపిల్లలని రాజకీయాల్లోకి తీసుకొచ్చే సోషల్ మీడియాలో వాళ్ళ కూతుర్ల గురించి చాలా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరికైనా కరెక్ట్ కాదు. అది ఇటైనా కరెక్ట్ కాదు, అటైనా కరెక్ట్ కాదు. ఇంట్లో వ్యవహారం అనేది బయట రావడం కరెక్ట్ కాదు. ఎందుకు రాజకీయంగా జగన్ ఎదుర్కోలేక చేస్తారంటారా? ఏం చేస్తారు దేవసారి రాజకీయాలు? ఏదో ఒకటి గోల్ చేస్తే ఇవన్నీ జనం ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఎలా బుద్ధి చెప్పాలో అలా ఓటు ద్వారా బుద్ధి అవుతారు జనాన్ని. చివరికి ఒక మాట చెప్పండి, ఇప్పుడు నారా లోకేష్ అంటున్నాడు మీ వైసీపీ పార్టీ వాళ్ళందరూ రెడ్ బుక్ అనే దాంట్లో అంటే పేర్లు రాసుకున్నాడు. వైసీపీ పార్టీ వాళ్ళందరూ గోండాలు, రేపు మా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక వీళ్ళందరూ నొక్క రోడ్ల మీద పరిగెత్తిస్తాను అంటున్నాడు. ఇప్పుడు పరిగెత్తించడానికి ముందు ఆయన ఓపిక ఉండాలి కదా. ముందు రన్నింగ్ రేస్ నేర్చుకో. ముందు ఇంటి బడి కొట్టాలంటే ముందు మనం లగెత్తాలి కదా. ఇప్పుడు లగెత్తారు ముందు లగెత్తాలి కదా. లగెత్తి ముందు వ్యవహారం చేసుకోమను.